హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. రీసెంట్గా గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. ఇందులో ఒక ఉగ్రవాది చైనాలో ఎంబీబీఎస్ చదువుకుని మరి మన ఇండియాకు వచ్చి ఇక్కడ ఒక కెమికల్ ల్యాబ్ని ఏర్పాటు చేశాడు. అందులో ఒక రైజిన్ అనే కెమికల్ను తయారు చేసి దీని ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడాలి, తద్వారా భారీ ఎత్తున మారణ హోమం సృష్టించడానికని ప్లాన్ చేశాడు. అయితే ఈ రైజిన్ అనేది అనేక దేశాలు జీవ పదార్థంగా తయారు చేయాలి అని చూడగా దీన్ని చాలా దేశాలు ఇప్పటికే బ్యాన్ చేశాయి. ఇది చాలా ప్రమాదకరమని తెలుస్తుంది. దీని గురించి అండ్ ఈ ఉగ్రవాద కార్యకలాపాల గురించి పూర్తి వివరాలను ప్రస్తుతం మన ముందు ఉన్నారు అంతర్జాతీయ విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే నీకు, మీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు ఈ ఉగ్రవాద కార్యకలాపాలను మనం జనరల్గా చూస్తూ ఉంటాం సార్. ఎప్పుడైనా ఉగ్రవాదులు పట్టుబడితే ఏదైనా ఐఈడి పేలుడు ఇలాంటి వాటికి కుట్ర పన్నుతూ ఉంటారు. కానీ ఈ రైజిన్ అనే కెమికల్ను తయారు చేయాలి అని అనుకోవడం చాలా ప్రమాదకరంగా కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలి సార్? అంటే మనకు గతంలో కూడా ఇటువంటి చర్యలు చేశారు వాళ్ళు. మనకు ఒక 3-4 ఏళ్ల క్రితం కేరళ నుంచి వెళ్ళినటువంటి ఒక ఐసిస్ టెర్రరిస్ట్ ఒక ఆడియో రిలీజ్ చేశాడు. అతను మలయాళంలో రిలీజ్ చేశాడు. దాంట్లో అతను చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు ఈ కాఫీర్లతో ఎలా ఉంటున్నారు మీరు, నేను ఇక్కడ వచ్చేసి ఈ ఐసిస్ టెరిటరీలో ఉన్నాను, నేను చాలా ఇస్లాం సంబంధించినటువంటి జన్నత్ ఇది, మనం ఇస్లాం కోసం ప్రాణం అర్పించకపోతే ఎందుకు దండగా, ఈ కాఫీర్లను చంపాలి, చంపితేనే మనకు జన్నత్ వస్తుంది, అల్లా ప్రామిస్ చేశాడు, కాబట్టి ఈ జన్మలో ఈ జీవితంలో ఏమీ లేదు, అంతా అక్కడ జన్నతే, ఇక్కడ మీరు ఉంటే 50-60 ఏళ్ళు ఉంటారు, అక్కడికి వెళ్తే కొన్ని వేల సంవత్సరాలకు ఉండొచ్చు మీరు, కాబట్టి మీరు కాఫీర్లను చంపాలి, అది మీకు బాధ్యత. అది ఎలా చంపగలరంటే ఏదో ఒకటి తీసుకొని చంపండి, వాళ్ళ ఆలయాలలో ప్రసాదం చేస్తారు, ప్రసాదంలో విషం కలపండి, తర్వాత మీరు వాళ్ళ ఏదైనా పెళ్లిళ్ళు ఇటువంటివైనా పెద్ద కార్యక్రమాలు చేస్తే దాంట్లో విషయం కలపండి అన్నంలో, ఇటువంటివన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఏమీ లేకపోతే మీ దగ్గర కత్తితో పొడవండి వాడిని, లేకపోతే కార్లను తీసుకెళ్లి వాళ్ళ మీద వాళ్ళు ఏదో రిలీజియస్ ప్రొసెషన్స్ చేస్తారు, దాంట్లో హిందువులు, దాంట్లో వెళ్ళి మీరు కార్లు తీసుకువెళ్ళి ఎంతమంది చంపండి, అది తప్ప మీకు జీవితంలో ఏముంది, మనకు అల్లాహ్ మనం కనీసం ఆ మాత్రం చేయలేమా అంటూ అతను వీడియో రిలీజ్ చేశారు, ఐసిస్ కి సంబంధించినటువంటి వ్యక్తి. ఇప్పుడు నువ్వు చెప్తున్నటువంటి ఘటన ఏదైతే మన గుజరాత్ లో ముగ్గురిని అరెస్ట్ చేశారో, దాంట్లో ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో తను హైదరాబాద్ కి చెందినటువంటి వ్యక్తి, 35 ఏళ్ల వ్యక్తి, మిగతా ఇద్దరు యూపీకి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళు ఐసిస్ ఖొరాసాన్ ప్రావిన్స్ కి చెందినట్టు వాళ్ళు చెప్పుకుంటారు. ఐసిస్ ఖొరాసాన్ ప్రావిన్స్ అన్నది మనకు పాక్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఖొరాసాన్ అని పిలుస్తారు. ఇక్కడ సపరేట్ గా ఐసిస్ ఒక బ్రాంచ్ పెట్టుకున్నామని వాళ్ళు చెప్పారు. వాళ్ళు భారతదేశంలో కూడా టార్గెట్ చేస్తామని గతంలో వార్నింగ్ ఇచ్చారు. కాశ్మీర్ లో వస్తామని, కాశ్మీర్ లో కొంత ఐఎస్కేపీ అంటారు, ఐఎస్కేపీ ఫ్లాగ్ అవి కూడా చూసాం. కానీ వాళ్ళకి ఇంకా భారతదేశంలో అంత ప్రెజెన్స్ లేదు. స్లీపర్ సెల్స్ నుంచి వాడుకుని ఇటువంటి ఘటన చేసినట్టు మనకు అర్థం అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ఐసిస్ ఖొరాసాన్ ప్రావిన్స్ అనేది కంప్లీట్ గా ఐఎస్ఐ ప్రేరణతోటి ఐఎస్ఐ తయారు చేసినటువంటి సంస్థగా మనం భావించాలి. ఎందుకంటే తాలిబాన్ కంటే పెద్ద ఇస్లామిక్ ఠేకేదారులు ఎవరు ఉండరు. ఇస్లాంని, షరియాని ఇంప్లిమెంట్ చేసి స్త్రీలని ఇళ్లలో పెట్టి వాళ్ళు అంటే వాళ్ళకి చదువు చెప్పకుండా వాళ్ళని కంప్లీట్ గా సమాజాన్ని దూరం చేసి మ్యూజిక్, డాన్స్ బ్యాన్ చేసి ఇలా ఇస్లామిక్ భావజాలంతో ఉన్నటువంటి పెద్ద శక్తి ఏదైనా ఉందంటే అది తాలిబాన్. కానీ ఈ ఐసిస్ ఖొరాసాన్ ప్రావిన్స్ అన్న వాళ్ళు తాలిబాన్ అటాక్ చేస్తున్నారు. ఎందుకు తాలిబాన్ అటాక్ చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు తాలిబాన్ ఈరోజు పాకిస్తాన్ వ్యతిరేకంగా ఉంది కాబట్టి వీళ్ళని అస్త్రంగా వాడుకుంటున్నారు. సో ఈవెన్ బలూచిస్తాన్ లో కూడా వీళ్ళని ఐఎస్కేపీ వీళ్ళని దించారు. ఎవరికి వ్యతిరేకంగా? బలూచి లిబరేషన్ ఆర్మీకి వ్యతిరేకంగా. అంటే పాకిస్తాన్ ప్రాక్సీ కింద దీన్ని భావించాలి. పాకిస్తాన్ ఐఎస్ఐ, పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉందో వీళ్ళని వాడుకుంటారు. అటువంటిది ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి కొంతమందిని వాళ్ళు ట్రాప్ చేయడం అంటే ఆఫ్కోర్స్ ఆ భావజాలం చాలా ఈజీగా వాళ్ళు దానికి వెళ్ళిపోతారు వాళ్ళు. కాబట్టి ఆ ఐసిస్ భావజాలం ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులని వాడుకుని పాకిస్తాన్ చేస్తుంది. దీని వెనకాల పాకిస్తాన్ కు ఉన్నటువంటి మోటివేషన్ ఏంటి? పహల్గామ్ ఘటన వాళ్ళు చేశారు. పహల్గామ్ ఘటన చేసిన తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ లో వాళ్ళు ఎంత చితగా బాధామంటే వాళ్ళు చాలా చాలా నష్టపోయారు. కనీసం అంటే ఒక 4-5 సంవత్సరాలు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవడానికి 4-5 సంవత్సరాలు మినిమం. మేజర్ గా వాళ్ళకి ఎక్కడ దెబ్బ తగిలిందంటే న్యూక్లియర్ వెపన్స్ వాళ్ళు ఏదైతే ఉన్నాయో
న్యూక్లియర్ వెపన్ ప్రయోగం చేయడానికి కావాల్సిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో బాగా న్యూక్లియర్ కమాండ్ తెలిసినటువంటి వ్యక్తులు వాళ్ళందరూ చనిపోయారు. వాళ్ళందరూ ఆ కమాండ్ బంకర్ లో ఉండగా మనం దాన్ని కొట్టాం. కొడితే ఆ మొత్తం బంకర్ కొలాప్స్ అయింది. అక్కడి నుంచి శవాలు బయటికి తీస్తే దాన్ని శాటిలైట్ ఇమేజ్ ద్వారా ఎవరు తెలుసుకుంటారో అన్న భయంతో వాళ్ళు దాని మీద బుల్డోజర్ వేసేసి ఆ శవాలు కూడా బయటికి తీయలేదు. కాబట్టి అంత గణనీయంగా నష్టపోయారు. సరే, అసీం మునీర్ పాకిస్తాన్ అంతర్గతంగా ఏదో ఆర్టికల్ 27th అమెండ్మెంట్ అంటున్నాడు, తను ఇంకా శక్తి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, ఫీల్డ్ మార్షల్ అంటున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. కానీ ఆ అవమానం భరించలేకుండా ఉంది ఈరోజు పాకిస్తాన్. అంత చావొచ్చుటకు బాధ మన వాళ్ళకి ఆపరేషన్ సింధూర్. కాబట్టి మన దేశంలో ఏదో విధంగా మళ్ళీ ఒక టెర్రరిస్ట్ యాక్షన్ చేయాలి అని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. దాంట్లో మనకు లష్కర్ ఏ తోయిబా కానీ జైషే మహమ్మద్ కానీ వాడుకుంటే ఆల్రెడీ వాళ్ళందరూ కూడా రెడార్ లో ఉన్నారు. వాళ్ళందరినీ మనం వాచ్ చేస్తున్నాం. అందుకని కొత్త సంస్థని వాళ్ళ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ఐసిస్ ఖొరాసాన్ ప్రావిన్స్ ని వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ ఐసిస్ ఖొరాసాన్ ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో భారతదేశంలో కూడా మేము యాక్షన్ చేస్తామని అనౌన్స్ చేశారో మన ఇంటెలిజెన్స్ వర్గాలు దాన్ని ట్రాక్ చేస్తూనే ఉంటాం. అందుకనే ఆ రిసెన్ ప్రయోగం చేయకుండా అది దానివల్ల అటాక్ జరగకుండా జరిగే దానికంటే ముందరే మన గుజరాత్ ఏటీఎస్ వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది, ఎందుకంటే దీనికి ఇంటెలిజెన్స్ మనకు బ్యాక్ ఎండ్ లో బాగా వర్క్ చేస్తుంది. ప్లస్ ఐసిస్ ఖొరాసాన్ కి వ్యతిరేకంగా ఉన్న శక్తులు ఉన్నాయి కదా, ఫర్ ఇన్స్టెన్స్ తాలిబాన్ ఉంది, నేను చెప్పాను నేను. ఇటువంటి వాళ్ళు క్రమేపీ మనం వాళ్ళతోటి ఒక రిలేషన్షిప్ పెట్టుకుంటున్నాం కాబట్టి అక్కడి నుంచి కూడా మనకి ఇంటెలిజెన్స్ వస్తుంది. అందుకని ఆ దృష్ట్యా వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో అందుకని మన ఇది ఒక పాకిస్తాన్ ప్రేరేపిత ఘటన కిందనే మనం భావించాలి. పాకిస్తాన్ వాళ్ళు ఒక విధమైనటువంటి అవమానానికి వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మన దేశంలో ఏదో పెద్ద ఎత్తున వాళ్ళు మళ్ళీ ఒక టెర్రరిస్ట్ అటాక్ చేసేటువంటి ప్రయత్నం చాలా సీరియస్ గా చేస్తుంది పాకిస్తాన్. అందుకనే మనం ఆపరేషన్ త్రిశూల్ పేరిట మనం పాకిస్తాన్ బోర్డర్ లో మన సర్క్రీక్ దగ్గర త్రివిధ దళాలు కూడా చాలా పెద్ద ఎత్తున మనం యుద్ధ విన్యాసాలు చేశాం. ఎందుకంటే వాళ్ళకి మెసేజ్ ఇస్తున్నాం, మా దేశంలో మీరు ఇంకొక చర్య చేస్తే చాలా చాలా పెద్ద ఎత్తున ఆపరేషన్ సింధూర్ కంటే చాలా పెద్ద ఎత్తున మేము మిమ్మల్ని మళ్ళీ కొట్టబోతున్నామని మెసేజ్ ఇవ్వడానికి చేసాం అది. కానీ పాకిస్తాన్ వాళ్ళ చేతి దులుపుకోవడానికి మాకు తెలియదు, ఐసిస్ ఖొరాసాన్ ప్రావిన్స్ వాడు ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నాడు, వాడు మేమే టార్గెట్ చేశాడు, మాకేం సంబంధం లేదు అని చేతి దులుపుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్. మనం చాలా స్పష్టంగా చెప్పాం, మన దేశంలో ఎటువంటి టెర్రరిస్ట్ ఘటన జరిగినా అది పాకిస్తాన్ ఐఎస్ఐ పాకిస్తానీ ఆర్మీనే చేసింది అని మిమ్మల్ని కొడతామని చెప్పి, అది పాకిస్తాన్కి సంబంధం లేకపోయినా కానీ కూడా, ఏదో మియన్మార్ నుంచి వచ్చి అటాక్ చేసినా, బంగ్లాదేశ్ నుంచి వచ్చి అటాక్ చేసినా, నేపాల్ నుంచి వచ్చినా, ఎక్కడి చూసినా పాకిస్తాన్ కొడతామని చెప్పాను, చాలా క్లియర్ గా చెప్పాను మన పాలసీ. సో అందుకని అసీం మునీర్ ఈ రోజు ఆ ప్రతీకార జ్వాలతోటి రగిలిపోతున్నాడు. అందుకని ఇది చాలా డేంజరస్ ఇన్సిడెంట్. అన్ఫార్చునేట్ ఏంటంటే మనం 10 కేసుల్లో 9 కేసులు మనం పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసి దాన్ని నివారించిన, ఒక్క కేసు వాడు గెలిస్తే చాలు. ఒక్క పర్టికులర్ కేసు టెర్రరిస్ట్ అటాక్ జరిగి జన నష్టం జరిగిందంటే కనుక మనం దేశంలో అంతా కూడా మోదీ గారిని తిట్టడము, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనడము, ఇటువంటివన్నీ చూస్తున్నాం. టెర్రరిస్ట్ ఎప్పుడు కూడా అడ్వాంటేజ్ వాడి దగ్గర ఉంటుంది, వాడు ఎవరికి తెలియకుండా క్వైట్ గా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఆఫ్టర్ ఆల్ మనం చూసాం ఈ రెసిన్ తయారీలో కూడా మనకు కావాల్సిన ఇన్పుట్స్ అన్ని కూడా ఏంటంటే మనకు ఆముదం పండు, ఆముదం కాయలు, దానికి సంబంధించినటువంటి పనిముట్లు ఇవే కావాలి. సో ఆముదం నుంచే ఎక్స్ట్రాక్ట్ చేస్తారు రెసిన్ అని. సో అందుకని ఇది ఆముదం మన దేశంలో విస్తృతంగా విరివిగా పండుతుంది. కాబట్టి దీన్ని ఎలా పట్టుకుంటాం మనం? పట్టుకోవడం చాలా కష్టం. పిస్టల్స్, గన్స్, బుల్లెట్స్ అంటారా, అది ప్రతి ఊర్లోనూ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. ఇప్పుడు మనం హైదరాబాద్ గాలించి చూసామంటే కొన్ని లక్షల పిస్టల్స్ బయటపడతాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే చాలా సునాయాసంగా భారతదేశంలోనే దొరికి భారతదేశంలోనే తయారు చేసి పాకిస్తాన్ మాకు ఏమి తెలియదు అని చేసి దురుపుకోవడానికి కావాల్సినటువంటి ప్రిపరేషన్ అంతా చేశారు. హోమ్ గ్రోన్ భారతదేశంలో ఉన్న వాళ్ళని టెర్రరిస్టులు, భారతదేశంలోనే ఈ పిస్టల్స్ ఉన్నాయి, భారతదేశంలోనే ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మమ్మల్ని ఎందుకు అంటారా, మాకేం సంబంధం లేదు అని ఒక విధమైనటువంటి ఒక నేరేటివ్ క్రియేట్ చేయడానికి పాకిస్తాన్ ట్రై చేస్తుంది. అందుకని వీళ్ళని పట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఒక ఇటువంటి ఘటన టెర్రరిస్ట్ అటాక్ నిజంగా జరిగినా కానీ కూడా మనం ఇమ్మీడియట్ గా ప్రభుత్వాన్ని, ఇంటెలిజెన్స్ ని, పోలీసుని వీళ్ళందరినీ తిట్టడం మానేయాలి. ఫస్ట్ చాలా కష్టపడి వీళ్ళు ఇవన్నీ నివారించే ప్రయత్నం చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. సార్ ఇంకొక విషయం సార్, ఇప్పుడు ఈ రైజిన్ అనే రసాయనం ఏదైతే ఉందో అది జీవ రసాయనంగా అన్ని దేశాలు పరిగణిస్తున్నాయి. అండ్ దాన్ని తయారు చేయడం కూడా చాలా ఈజీగా మీరు అన్నట్టు ఆముదం నూనెతో తయారు చేసేయచ్చు. సో ఇది చాలా ప్రమాదకరమైంది అని చెబుతుంటారు సార్, దీని గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ఇది దాంట్లో రెసిన్ అన్నటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో
అది మన శరీరంలోకి వెళ్తే కనుక అక్కడ ఉన్నటువంటి ప్రోటీన్ మనం తయారు చేసుకుంటుంది. మన శరీరంలో అన్ని ఉమ్, మన అవయవాలు, తర్వాత మనకు ప్రతి కణం కూడా ప్రోటీన్ తయారు చేస్తుంది. ఇది వెళ్ళి ప్రోటీన్ తయారవ్వకుండా దాన్ని ఆపగలదు. ఈ దీనికి క్యూర్ లేదు, దానికి ట్రీట్మెంట్ లేదు. ఉమ్, ఇది కనుక అటాక్ జరిగిందంటే ఫస్ట్ మనకు అది తెలిసేసరికి బహుశా 5-6 గంటలు పడుతుంది. 5-6 గంటలు తెలిసేసరికి ఆల్రెడీ లేట్ అయిపోతుంది. మనకి సిమ్టమ్స్ కూడా ఉండవు, నొప్పి ఉండదు, ఏముండదు. సడన్ గా ఒక్కసారి రక్తం వామిట్ చేసుకోవడం ఇవన్నీ చేసేసరికి ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ మనకు లివర్, కిడ్నీ, మనకు ఏవైతే గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఒకటొకటి ఫెయిల్ అవ్వడం మొదలుపెట్టాయి. సో ఆల్రెడీ మనకు తెలిసి హాస్పిటల్కి వెళ్ళేసరికి చాలా లేట్. అది మనం ఏం చేయలేము. వాళ్ళు ఏదో డ్రిప్పులు ఇస్తారు, ఏదో ఆక్సిజన్ ఇస్తారు, కానీ దానివల్ల ప్రాణం ఏదో కాపాడలేము. 24 గంటల నుంచి 36 గంటల లోపల మనిషి చనిపోతాడు. సో అటువంటి చాలా ప్రమాదకరమైనటువంటి ఒక కెమికల్ ఇది, ఒక విషం అది. మనం యాక్చువల్ గా మనకు ఈ ఆముదం గింజలలో నుంచి ఈ రెసిన్ ని తీసేస్తాం, తీసేసి దాని నూనె తయారు చేస్తాం. అందుకనే దాని యొక్క ప్రాసెస్ లో ఈ రెసిన్ కనుక ఉందంటే కనుక ఆముదం కన్జ్యూమ్ చేస్తే, ఆముదం ఎవరైనా కనుక దాన్ని తాగడం ఏమైనా చేస్తే కనుక ప్రమాదం ఉంటుంది. అందుకనే దాని యొక్క ప్రాసెస్ లోనే రెసిన్ ని తీసేస్తారు, బయటపడేస్తారు. అందుకనే ఆముదం అనేది మనకి ఎడిబుల్ ఆముదం ఏదైతే ఉంటుందో, మనం ఆహారం భుజించగలిగినటువంటి ఆముదంలో రెసిన్ అనేది తీసేస్తారు. సో దాని యొక్క కెపాసిటీ, దీన్ని డెలివరీ చాలాగా చేయొచ్చు. ఇంజెక్షన్ ద్వారా ఇవ్వచ్చు, లేదా దీన్ని మనకు ఆహారంలో కలపచ్చు రెసిన్ ని. ఇందాక నేను చెప్పినట్టు అతను మలయాళీ ఐసిస్ టెర్రరిస్ట్ చెప్పినటువంటి స్టేట్మెంట్ మనకు మన ప్రసాదంలో కలపని చెప్పాడు. ప్రసాదంలో కావచ్చు, మనకు పెద్ద పెద్ద పెళ్లిళ్ళు, వివాహాలు జరుగుతున్నప్పుడు దాంట్లో కలపని చెప్పాడు. సో ఆహారంలో కలిపితే మనకు రుచికి పెద్ద తేడా తెలియదు, మనం తినేస్తాం. అది తర్వాత గ్యాస్ వదలవచ్చు. ఒక పర్టికులర్ ప్రాంతంలో ఏదో మనం స్వామీజీ ఏదో అక్కడ ప్రవచన ఇస్తున్నారు, ఏదో అక్కడ ఏదో పూజ జరుగుతుంది, హాల్లో వచ్చి వాళ్ళు కనుక స్ప్రే కొట్టారంటే కనుక ఆ స్ప్రే ఇన్హేల్ చేస్తే కూడా అది లోపలికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎన్నో విధాలుగా నేను డెలివర్ చేయొచ్చు. అది డెలివర్ చేసి అది కనుక ఒకసారి మనిషి సిస్టమ్ లోకి వెళ్ళిపోయిందంటే ఇంకా దాన్ని అతన్ని బతికించడం ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇంపాసిబుల్. కొన్ని లక్షలు ఖర్చు పెట్టినా కానీ మనం ఆపలేం. మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్స్, శరీరంలో ఉన్నటువంటి ఆర్గన్స్ అన్ని కూడా ఒకటేసారి ఫెయిల్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఊపిరితిత్తులు ఆగిపోవచ్చు, గుండె ఆగిపోతుంది, మిగతా వాటిలో కూడా ఫంక్షనింగ్ ఆగిపోతుంది. ఎందుకంటే ప్రోటీన్ ప్రొడక్షన్ ఆగిపోతుంది. ప్రోటీన్ ప్రొడక్షన్ అయిపోగానే ఇవన్నీ కూడాను ఒకటేసారి ఫెయిల్ అయ్యేటువంటి ప్రమాదం. అందుకని చాలా డెడ్లీ ఇది. ఈవెన్ జపాన్ లో కూడా ఈ రెసిన్ అటాక్ చేసేటువంటి ప్రయత్నం కొన్ని అక్కడ ఉన్నటువంటి ఫలంగాంగ్ లాంటి మనకు అక్కడ ఉన్నటువంటి కొన్ని అంటే మత ఛాందసం ఉన్నటువంటి కొన్ని సంస్థలు చేసే ప్రయత్నం చేశారు గతంలో. అలాగే రెసిన్ దీని ఏమంటారంటే క్యానిస్టర్స్ మనకు చాలా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ దొరికినాయి గతంలో కూడా. అల్ఖైదా దగ్గర దొరికింది, మనకు తాలిబాన్ దగ్గర దొరికాయి, చాలా మంది దగ్గర దొరికింది. సో అందుకని ఇది మనకు ఆముదం చెట్లు ప్రపంచవ్యాప్తంగా దొరుకుతాయి కాబట్టి దీన్ని ఈజీగా తయారు చేయొచ్చు. ప్రాసెసింగ్ చాలా ఈజీ, బట్ చాలా డెడ్లీ కెమికల్ ఇది, చాలా డెడ్లీ పాయిజన్ ఇది. అందుకని ఒక పెద్ద పెద్ద ప్రమాదం తప్పింది మన దేశంలో. వీళ్ళేమో మనకు లక్నో కావచ్చు, కొన్ని గుళ్ళు కావచ్చు, తర్వాత మనకు ఆర్ఎస్ఎస్ కార్యాలయం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళు రెక్కీ చేశారు ఆల్రెడీ ఎక్కడెక్కడ అటాక్ చేయాలని. ఈవెన్ చిన్న ఘటన అక్కడ జరిగినా కానీ కూడా కొన్ని ఆ ప్రాంతంలో వాడు స్ప్రే కొడితే కనుక, లేదా మనకు ఆహారంలో కానీ ప్రసాదంలో కలిపితే కనుక తిన్న వాళ్ళందరూ వందల్లో చనిపోవచ్చు. చిన్న చుక్క ఒక్క డ్రాప్ కూడా చాలా మనిషి చెప్పాడు, అంత పాయిజన్ ఇది. మరి అంత పెద్ద కుట్ర వాళ్ళు చేశారు. భగవంతుడి దయ వల్ల మనకు మన ప్రభుత్వం అప్రమత్తంగా ఉండడం వల్ల మన ఇంటెలిజెన్స్ వర్గాలు చాలా ప్రొఫెషనల్ గా పనిచేశాయి కాబట్టి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయగలిగాము. మళ్ళీ ఈ ఘటన ఇటువంటిది మళ్ళీ రాదు అని మనం గ్యారంటీ ఇవ్వలేము. నెక్స్ట్ టైం ఒకవేళ ఘటన జరిగితే కనుక మనం ప్రభుత్వాన్ని, మన ఇంటెలిజెన్స్ వర్గాన్ని బ్లేమ్ చేయకూడదు. వాళ్ళు చాలా కష్టపడి మనల్ని అందరూ ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నాకు అనిపిస్తుంది. సార్ ఇంకొక విషయం సార్, ఇప్పుడు పాకిస్తాన్ రీసెంట్ గా పహల్గాం అటాక్ మనం ఇంత పెద్ద ఎత్తున ఇది మన ఆపరేషన్ సింధూర్ నిర్వహించి ఆ దేశాన్ని దెబ్బకొట్టాం. అయితే ఆ దేశం ఇంకా వెనక్కి తగ్గలేదు, ఇంకా అంతకంటే పెద్ద కుట్రలను పన్నడానికి సిద్ధమవుతోందని అనుకోవాలా సార్? అంటే పాకిస్తాన్ అన్న దేశం యొక్క చరిత్ర చూసామంటే, పాకిస్తాన్ అన్న దేశాన్ని ప్రొటెక్ట్ చేస్తూ దానికి ఏమి అవ్వకూడదు అని దాన్ని ఏదో విధంగా బతికించేటువంటి శక్తులు చాలా ఉన్నాయి. మనం చూసాం ఆపరేషన్ సింధూర్ లో ఇంత కొట్టాం వాళ్ళని, వాళ్ళు పహల్గామ్ లో ఇంత ఘటన చేశారు వాళ్ళు. ఆపరేషన్ సింధూర్ జరుగుతూ ఉండగా ఇంకా ఆపరేషన్ సింధూర్ అయిపోలేదు. మనం 10వ తారీఖు వాళ్ళు మేజర్ గా కొట్టాం వాళ్ళని. 8వ తారీఖు 9వ తారీఖు మధ్యలో IMF వాళ్ళకి లోన్ అనౌన్స్ చేసింది. తర్వాత ఈ ఆపరేషన్ సింధూర్ అయిపోయిన నెల రోజుల లోపల మళ్ళీ వరల్డ్ బ్యాంక్ వాళ్ళకి $40 బిలియన్ అనౌన్స్ చేసింది. సో అందుకని దాన్ని చావనివ్వరు, దాన్ని బతకనివ్వరు. అందుకని పాకిస్తాన్ సమర్థించే శక్తులు చాలా ఉన్నాయి.
ఇప్పుడు సడన్ గా డొనాల్డ్ ట్రంప్ 2 సార్లు పిలిచాడు అసీం మునీర్ని. అసీం మునీర్ 2 సార్లు డొనాల్డ్ ట్రంప్ కలిసి వచ్చాడు, ఒకసారి లంచ్ చేసి వచ్చాడు. కాబట్టి సడన్ గా ఇప్పుడు అమెరికా మా పక్షాన ఉంది అని వాళ్ళు తెలియంగానే ఒక చరిత్రలో మనం గత 80 సంవత్సరాలకు చూసామంటే అమెరికాకు వాళ్ళు ఎప్పుడెప్పుడు దగ్గర అవుతారో ఇమ్మీడియట్ గా భారతదేశం వ్యతిరేకంగా ఏదో చేసి తీరుతారు. ఆ దేశం అనేది ఒక ఫేక్ నెరేటివ్ తో స్థాపించబడింది. హిందువులు ముస్లింలు ఒక దేశంలో ఉండలేరు అన్నట్టు నెరేటివ్ మహమ్మద్ అలీ జిన్నా క్రియేట్ చేసి తీసుకెళ్ళాడు. కాబట్టి ఆ అబద్ధాన్ని ఏదో విధంగా సత్యం చేయడానికి వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు. మనం ఏమీ చేయకపోయినా కానీ కూడా భారతదేశం వచ్చేస్తుంది, వీళ్ళు అఖండ భారత్ గురించి మాట్లాడుతున్నారు, మా దేశాన్ని కబళిచ్చేస్తారు, ముస్లింలను చంపేస్తారు, మాకు ఖురాన్ లో రాశారు గజ్వాయ్ హింద్ చేయాలి, ఇటువంటివన్నీ నెరేటివ్స్ ముందు తీసుకెళ్తూ ఉంటారు. కాబట్టి ఆ దేశం అన్నది భారతదేశం పట్ల ఒక విధమైనటువంటి హేట్రేడ్ అన్నది వాళ్ళు కనుక తీసేస్తే ఆ దేశం బలం, ఆ దేశ ఉనికి, దేశం సర్వైవ్ అవ్వాలంటేనే హిందువుల పట్ల భారతదేశం పట్ల వాళ్ళకు ఒక విధమైనటువంటి ఏహ్యభావము, ఒక విధమైన హేట్రెడ్ ఉంటేనే ఆ దేశం బతుకుతుంది. అందుకనే 1947 నుంచి ఈ రోజు దాకా ఎన్ని యుద్ధాలు జరిగాయో అన్ని యుద్ధాలు మేమే గెలిచామని వాళ్ళు నెరేటివ్ రాసుకుంటారు. మనం చూస్తే కనుక ఈవెన్ బంగ్లాదేశ్ యుద్ధంలో కూడా 1971లో బంగ్లాదేశ్ విడగొట్టామని, చాలా గొప్పగా మనం గెలిచామని మనం చెప్పుకుంటున్నాం. వాళ్ళు ఏమంటున్నారంటే ఆ పనికిమాలిన బంగాళీ చెత్త పోయింది మాకు, వాళ్ళ మీద మాకు చాలా కోట్లు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది, ఇంత దూరం మేము వెళ్ళి వాళ్ళని కంట్రోల్ చేయలేము, పోయింది ఒక దరిద్రం వదిలింది, మేము హాయిగా ఉన్నాం, మా దేశంలో ఏం అవ్వలేదు, మేము భారత భూభాగాన్ని ఏదైతే మా అధీనంలో పెట్టుకున్నామో పిఓజేకే దాంట్లో ఒక అంగుళం కూడా మనం వెనక్కి తిరిగిపోలేదు, కాబట్టి మేము గెలిచామా భారతదేశం గెలిచిందా? సో ఇలా వాళ్ళ నెరేటివ్స్ అన్ని ఉంటాయి అన్నమాట. సో మనం ఆపరేషన్ సింధూర్లో కూడా చూసాం, వాడు హరీష్ రావు 6-0 అని చూపించడం, మనకు వాళ్ళ క్రికెటర్స్ కూడా, లేడీ క్రికెటర్స్ కూడా చూపించడం, మొత్తం నెరేటివ్ అంతా కూడా మేమే గెలిచామన్నటువంటి నెరేటివ్ వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. సో కాబట్టి అటువంటి దేశం, కాబట్టి అటువంటి దేశానికి మనకు మరి దానికి మనం ఎన్ని యుద్ధాలు గెలిచినా కానీ మేమే గెలిచామని చెప్పేటువంటి వాడు ఐడియాలజికల్ స్టేట్ అంటారు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడూ నష్టపోరు. మనం ఎంత కొట్టినా కానీ చూడు మేము పాకిస్తాన్ ఉన్నాం కదా, మా పాకిస్తాన్ ఏం చేయలేకపోయారు వీళ్ళు అంటారు. మేము 4 మా సింధు, బలూచిస్తాను, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పంజాబ్ 4 హాయిగానే ఉన్నాయి, ఏం అవ్వలేదు, ప్లస్ మా అధీనంలో ఉన్నట్టు భూభాగంలో వీడు ఒక ఇంచు కూడా వెనక్కి తీసుకోలేదు. సో అది నేరేటివ్ వాడు. కాబట్టి ఈ ఏ యుద్ధం కూడా వాడు ఓడిపోనప్పుడు ఇంకో యుద్ధం ఎందుకు చేయడు వాడు? కాబట్టి మళ్ళీ నెక్స్ట్ యుద్ధం చేస్తే అక్కడ మీరు చావగొట్టినా కానీ వాడు నేరేటివ్ మళ్ళీ అలాగే చెప్పుకుంటాడు, చూడు మేము హిందువులను వెళ్ళి కొట్టొచ్చాను, చూడు షహీద్ అయిపోయాడు, చాలా గొప్పగా మేము చేసాము, వాళ్ళు ఏం పీకలేకపోయారు మమ్మల్ని అని ఒక నెరేటివ్ వాళ్ళు తీసుకొస్తారు. కాబట్టి అటువంటి భావజాలం ఉన్న వాళ్ళని మనం ఏం చేయలేం. వాళ్ళ ఆలోచన అంతా కూడా చావు కావాలి, చచ్చిపోతే జన్నత్కు వెళ్తాం, అక్కడ వాళ్ళకి 72 మంది కన్యలు దొరుకుతారు, ఈ భావజాలంతో వాడు ఉన్నప్పుడు బతికి ఇక్కడ సుఖంగా ఉందాం, శాంతిగా ఉందాం అనేటువంటి ఆలోచన ఆ దేశంలో కానీ ఆ మనుషుల్లో కానీ ఉండదు. ప్లస్ వాళ్ళ ఆర్మీ చీఫ్ అసీం మునీర్, అతని పేరే టైటిలే హఫీజే సయీద్ అంటారు. హఫీజే సయీద్ అంటే ఖురాన్ని కంఠస్థం చేసినటువంటి వ్యక్తి, ఖురాన్ని కంప్లీట్ గా కంఠస్థం చేసి పాడగలిగినటువంటి వ్యక్తి హఫీజే సయీద్ అంటారు. సో అతను అటువంటి భావజాలం, ఒక కంప్లీట్ గా నెగటివ్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి మరి దీని ముందుకు ఎలా తీసుకెళ్తాడు? తప్పకుండా ఏదో ఒకటి మనతోటి చేసి తీరగాలి, మన మీద ఏదో అటాక్ చేయకపోతే ఆ దేశం యొక్క ఉనికి ఉండదు, ఆ దేశంలో ఇంత పెద్ద ఆర్మీ పెట్టుకునే జస్టిఫికేషన్ ఉండదు వాళ్ళకి, అందుకని వాళ్ళు చేసి తీరుతారు. సార్ ఇంకొక విషయం సార్, ఇప్పుడు ఉగ్రవాదులకు చాలా మంది చదువు ఉంటే ఉగ్రవాదం అనేది ఉండదు అని మలాలా యూసఫ్జాయ్ ఇలాంటి వాళ్ళు చాలాసార్లు చెబుతూనే ఉంటారు. ఇప్పుడు రీసెంట్గా దొరికిన వ్యక్తి అయితే చైనాలో ఎంబీబీఎస్ చేసి వచ్చిన వ్యక్తి ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. అండ్ ఇదే రోజే జమ్మూ కాశ్మీర్లో 3 డాక్టర్లను అక్కడ పట్టుకున్నారు సార్. వాళ్ళ పైకి డాక్టర్లు, వెనక మాత్రం AK-47 వాళ్ళ కబోర్డ్లో ఉన్నాయి. సో ఇది ఒక నరేటివ్, ఫేక్ నరేటివ్ అనే చెప్పుకోవచ్చా సార్? అంటే ఉగ్రవాదులకు చదువు ఉంటే అసలు వాళ్ళు ఆ విధంగా కారు అనే విషయం. అంటే మనం ఎప్పటి నుంచో ఇది చెప్తున్నాము, ఉగ్రవాదానికి పేదరికానికి సంబంధం లేదు అని భారతదేశం చాలా కాలంగా చెప్తాం, కానీ వెస్ట్ ఒప్పుకోలేదు. ఎప్పుడైతే 9/11 ఘటన జరిగిందో, వాళ్ళ ట్విన్ టవర్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద, వాళ్ళ పెంటగన్ మీద, వాళ్ళ దేశంలో ఈ దాడులు జరిగినాయో అప్పుడు వాళ్ళు మనకి చెప్పేది వాళ్ళు నమ్మడం మొదలుపెట్టి, అంతవరకు మనం చెప్పేది నమ్మలేదు. వీడికి ఇంకా పైసలు ఇస్తే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చామంటే కనుక వాళ్ళు హాయిగా ఉంటారు, వాళ్ళు ఇంకేం పెద్ద గొడవ పెట్టరు, వాళ్ళకి పైసలు లేదు కాబట్టి ఇలా చేస్తున్నారు అన్నటువంటి నెరేటివ్ వెస్ట్ లో ఎన్నో స్కాలర్స్ ఎంతో పిహెచ్డీ చేశారు, పుస్తకాలు రాశారు, గ్రంథాలు రాశారు, కానీ భారతదేశం చెప్తూనే ఉంది వాళ్ళకి కాదు, ఇదంతా ఒక మత ఛాందసము, ఒక భావజాలం, మత ప్రేరితమైనటువంటి భావజాలం అని చాలా కాలంగా చెప్తున్నాం. ఐమన్ అల్ జవాహారి, ఆయన ఒక డాక్టర్, ఆయన ఒసామా బిన్ లాదెన్ ఒక ఇంజనీర్, పెద్ద బిజినెస్ మ్యాన్,
బిన్ లాదెన్ గ్రూప్ అనేది చాలా పెద్ద గ్రూప్ అది. అలాగే చాలా మంది మనకు డానియల్ పర్ల్ ని పట్టించినటువంటి టెర్రరిస్ట్, అతన్ని మనం కండార్ హైజాక్ లో ముగ్గురిని రిలీజ్ చేశాం. మౌలానా మసూద్ అజర్తో పాటు ఇద్దరు రిలీజ్ చేశాం. జర్గర్ అనే అతను, ఇంకొకత. ఈ ముగ్గురులో ఉన్నటువంటి ఒక వ్యక్తి, అతను మనకు యూకేలో గతంలో ఇంగ్లాండ్ క్రికెట్ కెప్టెన్ గా ఉన్నటువంటి నాసిర్ హుసేన్ క్లాస్మేట్ అతను. ఓకే. అంటే ఎంత ప్రివిలేజ్! ఇంగ్లాండ్ లో చదువుకొని నాసిర్ హుసేన్ క్లాస్మేట్ గా ఉన్నటువంటి వ్యక్తి ఆ డానియల్ పర్ల్ ని పట్టించి అతన్ని చంపించాడు. అంటే ఎంత టెర్రరిజం వెళ్ళాడు అతను. అతనికి ఏమైనా పాపం కష్టం ఉందా? అతనికి ఆకలితోటి అలమటించిందా కుటుంబం ఏమైనా? లేదా వాళ్ళని ఏమైనా మన సైన్యమో ఎవరైనా వాళ్ళని టార్చర్ చేశారా? ఏం చేయలేదు కదా! అయినా టెర్రరిజంకి వెళ్ళాడు. ఎందుకంటే ఆ మత ఛాందసం, మత భావనలో ఉంది అదంతా ప్రాబ్లం. ఆ మతంలో వాళ్ళు నమ్మినటువంటి మతం. మరి వాళ్ళు చెప్పేది మనం డిస్మిస్ చేయలేం. కాదు, మా మతం చాలా శాంతియుతమైన మా మతం, వాళ్ళు దాన్ని తప్పుగా ఇంటర్ప్రిట్ చేశారు చాలా మంది చెప్తారు. మరి తప్పుగా ఇంటర్ప్రిట్ చేస్తే మాకు దానివల్ల నష్టం వస్తుంది కాబట్టి వాడు చెప్పేది మేము నమ్మాలి. మీరు ఏం చెప్పినా గానీ వాడు దాన్ని ఏది నమ్మి దాని ప్రకారం, దాని ఆధారంగా మనకు సివిల్ సొసైటీ మీద, ప్రజల మీద దాడులు చేస్తున్నాడో వాడి యొక్క ఇంటర్ప్రిటేషన్ మనం నమ్మక తప్పట్లేదు. వాళ్ళేం చెప్తున్నారు, వాళ్ళ టార్గెట్స్ అంతా కూడా మోస్ట్లీ చూస్తే జ్యూస్ కానీ, హిందువులు కానీ, కాఫిర్స్ అంటే నాన్ ముస్లిమ్స్ ఉంటారు. నాన్ ముస్లిమ్స్ లేని ప్రాంతంలో ముస్లింలు చంపుకుంటారు. సున్నీలు షియాలను చంపుకుంటారు, షియాలు ఇంకెవరో చంపుకుంటారు, తర్వాత సున్నీలు బరేల్వీలు, సున్నీల్లోనే బరేల్వీను, తర్వాత దేవబందీలు కొట్టుకొచ్చేస్తారు. సో ఇలా ఎవరినొకరు చంపాలి అన్నటువంటి ఒక భయంకరమైనటువంటి రాక్షసత్వం ఆ సిస్టమ్ లోకి వెళ్ళిపోయింది. దానికి వాళ్ళు చెప్పేది, టెర్రరిస్ట్ చెప్పేది, మాకు ఖురాన్ హదీస్ వల్లనే మేము చేస్తున్నామని చెప్తున్నాం. కాబట్టి ఖురాన్ హదీస్ దాంట్లో ఏం తప్పు లేదు అని చెప్పే వాళ్లకు మనం ఒకటే ప్రశ్న వేయాలి, మరి తప్పు లేనప్పుడు వీళ్ళు ఎందుకు దాంతో ప్రేరణ తీసుకుంటారు? ఈవెన్ భగవద్గీతలో కూడా మనకు మహాభారతంలో కూడా శత్రువుని అధర్మంగా ఉన్నటువంటి కర్ణుడిని, ద్రోణుడిని, మనకు భీష్ముడిని చంపమని కృష్ణుడు చెప్పాడు అని చెప్పి ప్రతి హిందూ కత్తి పట్టుకుని అందరిని చంపట్లేదు కదా. చంపమని చెప్పినా కానీ కూడా ఎందుకు మనం హిందువులు చేయట్లేదు? కానీ మీరు ఎందుకు చేస్తున్నారు అంటే ఆ గ్రంథంలో ఏదో ఉంది, ఇది చంపితేనే అక్కడ జన్నత్తులో మీకు చాలా ఉత్తమమైన స్థానం వస్తుంది, షహీద్ అవుతారు, ఇవన్నీ చెప్పారు కాబట్టి దాని ఆధారంగానే వీళ్ళందరూ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు దాన్ని మనం నమ్మక తప్పదు. వాళ్ళ దృష్టిలో రాయి వెనకాల గాని, చెట్టు వెనకాల గాని దాచిపెట్టుకున్నటువంటి యహూది అంటే జ్యూ ఎవరైనా దాచిపెట్టుకుంటే ఆ రాయి, చెట్టు ఎలుగెత్తి చెప్తాయంట ముస్లింకి, నా వెనకాల యహూది దాచిపెట్టుకున్నాడు, వచ్చి చంపు అని చెప్తుంది. ఇది వాళ్ళ గ్రంథంలో రాసింది. అదే కాఫీర్ని చంపితే నీకు ఉత్తమమైనటువంటి స్థానం దక్కుతుంది నీకు అని వాళ్ళు చాలా స్పష్టంగా రాశారు. విగ్రహాలని విరక్కొట్టాలి, ఎందుకంటే ప్రాఫెట్ మహమ్మద్ స్వయాన 363 విగ్రహాలు, 358 విగ్రహాలు తన సొంత చేతితోటి మక్కాలో విరక్కొట్టాడు. కాబట్టి విగ్రహాలు విరక్కొట్టడము, గుళ్ళను ధ్వంసం చేయడం అనేది వాళ్ళ మతంలో చాలా డీప్ గా ఉన్నటువంటి విషయం. కాబట్టి వాళ్ళ మతంలో ఏం చెప్పిందో అది చేస్తున్నారు వాళ్ళు. అది నమ్మాలి మనం. అది వినకుండా సెక్యులర్ భావం, అన్ని మతాలు ఒకటే, శాంతిని కోరుకుంటాయి, ఇటువంటివన్నీ డైలాగ్ మనం కొట్టరు. ఎందుకంటే ఆ మతాన్ని నమ్మినటువంటి వ్యక్తి టెర్రరిస్ట్ గా మారాడు కాబట్టి ఆ మతంలోనే ఏదో అతని ప్రేరణ ఇస్తోంది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దీంట్లో మనకి కన్ఫ్యూషన్ ఉండవలసిన అవసరం లేదు. పేదరికంతో సంబంధం లేదు. పెద్ద పెద్ద డాక్టర్స్, ఈవెన్ మనకు శ్రీలంకలో రీసెంట్ గా తెలిసింది మనకు ఒక డాక్టర్, గైనకాలజిస్ట్, ఒక మగ డాక్టర్, అతను అదే పనిగా స్త్రీలకు అందరికి కూడాను టాబ్లెట్స్ ఇచ్చేవాడు. మళ్ళీ వాళ్ళకు ప్రెగ్నెన్సీ రాకుండా, గర్భం రాకుండా ఉండే దిశగా టాబ్లెట్స్ ఇచ్చేవాడు. ఆపరేషన్ చేసినప్పుడు దాంట్లో గర్భసంచిని ఏదో డ్యామేజ్ చేయడం, ఇటువంటివన్నీ చాలా చేశాడు. దాన్ని అరెస్ట్ చేశారు శ్రీలంక ప్రభుత్వం. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా బాగా సంపన్నంగా ఉన్నటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళే టెర్రరిస్టులుగా అవుతారు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. పేదరికంలో ఉన్న వాడిని వాడుకోవచ్చు, ఏదో సూసైడ్ బాంబర్ గా కొంతమంది నటుడు వాడుకోవచ్చు, నేను కాదనట్లేదు. మనకు క్రిస్టీన్ ఫేర్ అని చెప్పేసి ఒక జార్జ్ టౌన్ యూనివర్సిటీకి సంబంధించిన అసోసియేట్ ప్రొఫెసర్ ఒక ఆవిడ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లో విస్తృతంగా తిరిగి వచ్చింది, చాలా రీసెర్చ్ చేసింది. ఆవిడ ఒక గ్రంథం రాసింది. ఆ గ్రంథంలో సూయిసైడ్ బాంబర్స్ ఎవరైతే ఉంటారో, ఆత్మాహుతి చేసుకుని చచ్చిపోయిన వాళ్ళ తల్లులను ఇంటర్వ్యూ చేస్తారు. వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళి, కొడుకు ఇలా చచ్చిపోయాడు కదా, మరి నీకు బాధగా లేదా అంటే, లేదు చాలా సంతోషంగా ఉంది నాకు, నా కొడుకు జన్నత్ లో అల్లాహ్ చెప్పి నాకు ఉత్తమమైన స్థానం కల్పించడానికి రికమెండ్ చేస్తాడు, కాబట్టి అటువంటి కొడుకు అన్నందుకు నేను చాలా గర్విస్తున్నాను, ఇటువంటి వాళ్ళని ఇంకా నలుగురు నేను కంటాను అని చెప్పేసి ఓపెన్ గా చెప్తాను. సో అందుకని ఆ మత ఛాందసం వల్లనే జరుగుతోంది, పేదరికం వల్ల కాదు అన్నది భారతదేశం చాలా కాలంగా చెప్పింది. ఇప్పుడు ప్రపంచం కూడా నమ్మడం మొదలుపెట్టింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ విషయం గురించి పూర్తి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు సార్.